హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ నేనైతే 9th క్లాస్ ఫిజిక్స్ మ్యాటర్ అరౌండ్ లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది 2 పార్ట్స్గా తీస్తున్నానండి. సో ఇదైతే ఫస్ట్ పార్ట్ చూసేయండి. సో చాప్టర్ 1 మ్యాటర్ అరౌండ్ అస్ అండి. సో ద వర్డ్ మ్యాటర్ హ్యాస్ వెరీ స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ సైన్స్. సో మ్యాటర్ అనే వర్డ్కి చాలా స్పెసిఫిక్ మీనింగ్ ఉంది సైన్స్లో. Let us try to understand concept of matter. You had learned about metals and non-metals, synthetic and natural fibers, acids and bases, etc. in previous classes. So previous classes lo manam ivanni నేర్చుకున్నాం కదా. So these are all examples of matter. So ivanni kuda examples of matters. So all these things around which exist in a variety of shapes, sizes and texture are also examples of matter. So ఇది కూడా మ్యాటర్కి ఒక ఎగ్జాంపుల్. The water we drink, our food, clothes and various things that we use in day-to-day life, the air we breathe, even our body etc. are examples of matter. So మన బాడీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్కి ఒక ఎగ్జాంపుల్. Anything in this world that occupies space and has masses is considered as matter. సో మ్యాటర్ అంటే ఏంటంటే మనకు బేసికలీ ఏదైనా ఒక ఐటమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తూ దానికి ఒక మాస్ అనేది ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాటర్. సో ఇది మ్యాటర్ డెఫినేషన్ది మీరు అండర్లైన్ చేసుకోండి. మ్యాటర్కి ఇది డెఫినేషన్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్లో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయండి. సో అదేంటో మనం ఇక్కడ చూద్దాం. ఇన్ ప్రీవియస్ క్లాస్ యూ హ్యాడ్ లెర్న్ దట్ వాటర్ can exist as solid, ice, liquid or gas. Water vapor. We say that solid and liquid and gases are 3 states of matter. Water can be found in all these 3 states. Water ఇక్కడ మనకి 3 స్టేట్స్లో ఉంటుంది కదండి, సాలిడ్, లిక్విడ్ అండ్ gaseous. Is there any substance which can be found in like 3 states? 3 స్టేట్స్లో మనకి చూడగలిగేది ఏమైనా ఉందా? ఏదైనా 3 స్టేట్లో రావచ్చు మనకి. లైక్ అది మనం దేన్నైనా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ అయితే రాసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చూస్తాను. ఇది మీకు హోంవర్క్. నౌ కేర్ఫుల్లీ లుక్ అట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ. యూ క్లాసిఫై దెమ్ ఇంటూ వన్ ఆఫ్ ద 3 స్టేట్స్. మీ దగ్గర ఉన్న వాటిని సాలిడా, లిక్విడా, గ్యాసా అనే దానికి మీరు క్లాసిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే దట్ వుడ్ అండ్ coal are solids, petrol is a liquid. Milk is also liquid like petrol, but the properties of milk are quite different. సో ఇప్పుడు మనకి పెట్రోల్ అండ్ మిల్క్ 2 లిక్విడ్స్ అయినప్పటికీ మనకి రెండుటి ప్రాపర్టీస్ వేరువేరుగా ఉంటాయి. సో వాట్ ఆర్ ప్రాపర్టీస్ దట్ లీడ్ టు అస్ కన్సిడర్ పెట్రోల్, మిల్క్ యాజ్ డిఫరెంట్ లిక్విడ్స్. వాటిని లిక్విడ్గా అనుకోవడానికి మనకు వచ్చిన ప్రాపర్టీస్ దేన్ని కన్సిడర్ చేస్తామనేది ఇక్కడ మనకు అడుగుతున్నారు. లెట్ us do some activities to understand the properties of solids, liquids and gases. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీస్ చేసి తెలుసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ gases. Shape and volume. Do solids have definite shape and fixed volume? Take 2 solid objects, say a pen and a book. Put them in different containers. Do you find any change in their shape and volume? You might have seen a wide range of solids in our surroundings. సో ఇక్కడ మనం వైడ్ రేంజ్ ఆఫ్ చూస్తాం మన సరౌండింగ్స్లో. సో ఇక్కడైతే చూడండి, ఇమాజిన్ డ్రాపింగ్ ఎ బుక్ ఆర్ పెన్ ఆన్ ద ఫ్లోర్. డస్ ఇట్ నాట్ ఫ్లో బట్ ఇట్ రిమైన్స్ rigid with a definite shape, distinct the boundaries and fixed volume. This shows that సాలిడ్స్ హ్యావ్ డెఫినైట్ షేప్. సో ఇప్పుడు మనం ఒక సాలిడ్ని కింద వేసామనుకోండి, దాని షేప్ అయితే చేంజ్ కాదు. సో అదొక ప్రాపర్టీ సాలిడ్కి మనకి. సో దాన్ని మనం సాలిడ్గా కన్సిడర్ చేస్తాము. ఐడెంటిఫైయింగ్ ద షేప్ అండ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్. ఫర్ డూయింగ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ వీ నీడ్ మెజరింగ్ జార్ సిలిండర్ అయితే మనకు కావాలి, అండ్ కంటైనర్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. ఇక్కడ మనకు ఇలాంటి కంటైనర్సే తీసుకోవాలని ఏం లేదండి. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు కలర్ ద సేమ్ కంటైనర్స్. మన దగ్గర ఇంట్లో ఉన్న డిఫరెంట్ కంటైనర్స్ తీసుకోవాలి. వీ ఆల్సో నీడ్ సమ్ మిల్క్ లైక్ ఆయిల్ అండ్ మిల్క్. సమ్ లిక్విడ్స్ కావాలి మనకి, ఆయిల్ కానీ మిల్క్ కానీ ఇలాంటి లిక్విడ్స్ కావాలి. టేక్ సమ్ వాటర్ ఇన్ వన్ ఆఫ్ ద కంటైనర్స్ యూజింగ్ మెజరింగ్ జార్తో కొన్ని లిక్విడ్ని తీసుకొని
షేప్ ఆఫ్ వాటర్ని మీరు అబ్జర్వ్ చేసి ఇంకో కంటైనర్లో పోయండి. రిపీట్ అంటిల్ యూ కంప్లీట్. ఇప్పుడు ఈ లిక్విడ్ని మీ దగ్గర ఉన్న అన్ని కంటైనర్స్లో పోసి దాని షేప్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలాగా ఇక్కడ ఈ షేప్ ఉంది, ఇక్కడ ఈ షేప్ ఉంది, దాన్ని మీరు అబ్జర్వ్ అయితే చేయాలి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ వాటర్ ఇన్ డిఫరెంట్ కంటైనర్స్? షేప్ ఆఫ్ ద వాటర్ ఎలా ఉంది డిఫరెంట్ కంటైనర్స్లో? సో ఎలా ఉందంటే ఒక్కొక్క కంటైనర్కి ఒక్కొక్క షేప్ ఉంది. అండ్ ఈజ్ ద షేప్ ఆఫ్ వాటర్ అండ్ సేమ్ ఫర్ డిఫరెంట్ కంటైనర్స్? సో అన్నిట్లలో సేమ్ అయితే లేదు కదండి. సో అదే అడుగుతున్నారు. వాట్ షేప్ డస్ వాటర్ టేక్ ఇఫ్ స్పెల్స్ ద ఫ్లోర్? సో వాటర్ అనేది ఫ్లోర్ మీద పడితే దేని షేప్ అనేది వస్తుంది? సో ఫ్లోర్ షేప్ వస్తుంది. సో ఇది ఫ్లో అవుతుంది కాబట్టి ఫ్లోర్ షేప్ అనేది వచ్చేస్తుంది మనకి. టేక్ 50 ml ఆఫ్ వాటర్ విత్ మెజరింగ్ జార్ అండ్ pour it in tumbler. Mark the level of water on the tumbler and remove water from it. Measure 50 ml of milk in the measuring jar and pour it in the same tumbler. Mark the level of the milk. Are the levels of water and milk are same? Remove the milk from the tumbler. Pour oil into the and mark your level. Can you guess the volume of oil? The activity may seem very simple, but we observe the two important properties liquids from this activity. The shape of the liquid depends on the shape of the container. So మనం లిక్విడ్ని ఏ జార్లో తీసుకున్నా కానీ దాని షేప్ వచ్చేసి కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లిక్విడ్ మేక్స్ డిఫరెంట్ షేప్స్ డిపెండింగ్ ఆన్ ద కంటైనర్. ఇట్స్ వాల్యూమ్ రిమైన్స్ సేమ్. సో మనం ఎన్ని కంటైనర్స్ మార్చినా వాల్యూమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంఎల్ అనే దాన్ని వాల్యూమ్ అంటారు. ఇప్పుడు మనము ఏ కంటైనర్లో ఇప్పుడు లీటర్ పోసినా లీటరే ఉంటుంది. ఒక హాఫ్ లీటర్ వాటర్ ఏ కంటైనర్లో పోసినా హాఫ్ లీటరే ఉంటుంది. సో అదనమాట ఇక్కడ వాల్యూమ్ అంటే వాల్యూమ్ రిమైన్స్ సేమ్. లిక్విడ్ కెన్ ఫ్లో ఈజీలీ, హెన్స్ దీస్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. సో వీటిని ఫ్లూయిడ్స్ అని అంటారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను లెసన్ అనేది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే నోట్స్ కూడా ఇస్తాను. క్వశ్చన్ ఆన్సర్స్ది నీట్ నోట్స్ అయితే ఇస్తాను మీకు. నేను రాసి నోట్స్ అయితే ఈజీగా మీకు ఇచ్చేస్తాను. సో మీరు దాంట్లో నుంచి చదువుకుంటే మీకు ఫిజిక్స్లో బై టు బై వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.